హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ ఫారెక్స్ ట్రేడింగ్ ఫుల్ కోర్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మార్కెట్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ ఎపిసోడ్లో మనం మార్కెట్ టైప్స్, ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మార్కెట్, క్రిప్టో అండ్ ఫారెక్స్ గురించి నేర్చుకుంటూ అండ్ బిగినర్స్కి ఏది సూటబుల్ అవుతుంది, ఏ బ్రోకర్స్ యూజ్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలి, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చాలామంది ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఏ మార్కెట్ నుండి స్టార్ట్ చేయాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్లో ఉంటారు. సో ఈ ఎపిసోడ్ 3 కంప్లీట్ అయ్యే వరకు మీకు ఎవ్రీ మార్కెట్ గురించి క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీకు ఏది సూటబుల్ అవుతుంది అని కూడా అర్థమవుతుంది. అండ్ ఎవరైనా ఎపిసోడ్ 1 అండ్ 2 చూడకుంటే ఫస్ట్ అవి చూడండి, నెక్స్ట్ ఎపిసోడ్ 3 చూడండి. సో ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎవరైనా ఆల్రెడీ ఎపిసోడ్ 1 అండ్ 2 చూసారో వాళ్ళు ఇక్కడ అటెండెన్స్ మార్క్ చేయండి ఎపిసోడ్ 3 ప్రజెంట్ అని. సో ఎంతమంది సీరియస్గా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది రెగ్యులర్గా ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. సో ఇంకా స్పీడ్గా నెక్స్ట్ ఎపిసోడ్స్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా కంపెనీస్ యొక్క షేర్స్ని బై అండ్ సెల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎపిసోడ్ 1లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక కంపెనీ గ్రోత్ కోసం పబ్లిక్ నుండి మనీ రైజ్ చేయాలనుకుంటే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి తన షేర్స్ని పబ్లిక్కి అమ్ముతుంది. సో ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ని బై అండ్ సెల్ చేస్తూ ప్రాఫిట్ చేసుకుంటారు. సో స్టాక్ మార్కెట్లో కంపెనీస్ లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ని కొంటారు కదా. సో ఈ ఇన్వెస్టర్స్ ఏదైతే మనీ పే చేస్తున్నారో కంపెనీస్ ఆ మనీని వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీ టైం ఉంది. ఓకే, ఫస్ట్ ఒక పర్సన్ ఒక ప్లేస్లో స్టార్ట్ చేశారు, మంచిగా రన్ అవుతుంది, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు అదే టీ టైంని మల్టిపుల్ ప్లేస్లలో ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొస్తే మంత్లీ రెంట్ పే చేయాలి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళ టీ టైం కరెక్ట్ నడవకుంటే, వాళ్ళ బిజినెస్ కరెక్ట్ నడవకుంటే వాళ్ళకి లాస్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ టీ టైం అనే కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందో పబ్లిక్ ఆ టీ టైం యొక్క షేర్స్ని కొనడం స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ని కొంటారు కదా, ఆ వచ్చిన మనీతో ఆ టీ టైం మల్టిపుల్ ప్లేస్లలో తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ మనీ యూజ్ చేసుకుంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లో మేజర్ 2 ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దీన్నే మనం ఎన్ఎస్సి అంటాం. నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటాం. సో ఇవి ఇండియన్ మార్కెట్లో మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్. అండ్ వీటిలో కూడా మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని. ఓకే, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఫస్ట్ ఇది క్లియర్గా అర్థమైతే మీకు ఈ క్యాప్స్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవేంటి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ని క్యాల్కులేట్ చేయాలంటే మార్కెట్ క్యాప్ ఈక్వల్స్ టు షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. సో ఇది మార్కెట్ క్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం, టీ టైమే తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీ టైమ్ యొక్క 1 షేర్ వాల్యూ ఈక్వల్స్ టు 100 రూపీస్ అనుకుందాం. ఓకే, 1 షేర్ వాల్యూ ఈక్వల్స్ టు 100 రూపీస్. టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ షేర్స్ 10,000 అనుకుందాం. ఓకే, 10,000 షేర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 10,000 మల్టిప్లై 100 ఎంత అవుతుంది? 10 lakhs. 10,000 మల్టిప్లై 100 వేస్తే మనకి 10 lakhs వస్తుంది కదా. ఈ 10 lakhs అనేది టీ టైమ్ యొక్క మార్కెట్ క్యాప్. ఓకే, సో అన్ని కంపెనీస్కి ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. సో మార్కెట్ క్యాప్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ని కలిపి లార్జ్ క్యాప్ అంటాం. ఓకే, ఇండియన్ టాప్ 100 కంపెనీస్, వీటిని లార్జ్ క్యాప్ అంటాం. నెక్స్ట్ మిడ్ క్యాప్ అంటే ఇండియాలో ఉన్న 101 టు 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్మాల్ క్యాప్ 251 తర్వాత ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ స్మాల్ క్యాప్ కిందికి వస్తాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఎస్పెషల్లీ ఫోరెక్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఇండియన్ మార్కెట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో ఎవరైనా ఇండియన్ మార్కెట్ గురించి ఇంకా క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం సపరేట్ వీడియో చేద్దాం. ఓకే, అండ్ ఇండియన్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఏ బ్రోకర్స్ యూజ్ చేయొచ్చు అంటే, ఒకటి ఏంజల్ వన్, 2 జీరోదా, థర్డ్ అప్స్టాక్స్ అండ్ గ్రో. మనం ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ బ్రోకర్స్ని యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. ఇండియన్ మార్కెట్ అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, స్టాక్ మార్కెట్ గురించి ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఇది మన స్టాక్ మార్కెట్ టాపిక్. ఇండియన్ మార్కెట్ అంటే ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం క్రిప్టోకి వెళ్దాం. వాట్ ఈజ్ క్రిప్టో? క్రిప్టో అంటే ఒక డిజిటల్ కరెన్సీ. ఇది ఓన్లీ ఇంటర్నెట్లో మాత్రమే ఉంటుంది, ఫిజికల్గా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనం ఇండియన్ రూపీస్ తీసుకుంటే క్యాష్ ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది. బట్ క్రిప్టో అలా ఉండదు, ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా మాత్రమే యూజ్ చేయగలిగే డిజిటల్ కరెన్సీ. అండ్ ఈ క్రిప్టో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. బ్లాక్ చైన్ అంటే ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ అయ్యే ఒక డిజిటల్ బుక్, దాన్నే మనం బ్లాక్ చైన్ అంటాం. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ సెక్యూర్గా ఉంటాయి, బ్యాంక్స్ అవసరం లేకుండా ఫాస్ట్ ట్రాన్సాక్షన్ కోసం, గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ క్రిప్టోని క్రియేట్ చేశారు. సో ఈ క్రిప్టోలో మనకి పాపులర్ కాయిన్స్ వచ్చేసి బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, ఎక్స్ఆర్పి ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవి మేజర్ కాయిన్స్. దీని తర్వాత ఇంకా చాలా కాయిన్స్ ఉంటాయి, అవి స్మాల్ కాయిన్స్ అంటాం, ఆల్ట్ కాయిన్స్ అంటాం వాటిని. ఓకే, క్రిప్టో ఫ్యూచర్స్. క్రిప్టోలో ఏవే ఫ్యూచర్స్ ఉంటాయి? సో ఇండియన్ మార్కెట్లో ఓన్లీ లిమిటెడ్ టైమింగ్స్ ఉంటాయి కదా, మండే టు ఫ్రైడే ఉంటుంది. అండ్ మార్నింగ్ 9:15 టు ఆఫ్టర్నూన్ 3:30 PM వరకే మార్కెట్ ఓపెన్ ఉంటుంది ఇండియన్ మార్కెట్. బట్ క్రిప్టో అలా కాదు, క్రిప్టో 24/7 ఓపెన్ ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్ అంటే ఓన్లీ ఇండియా వరకే ఉంటుంది, క్రిప్టో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద గ్లోబల్ మార్కెట్. అండ్ వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యూజర్స్ ఉంటారు. సో హై వాల్యూమ్ ఉంటుంది. ఈ క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే మనకి ఇండియాలో ఎఫ్ఐ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఉన్నాయి. బ్రోకర్స్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్, కాయిన్ డిసిఎక్స్, కాయిన్ స్విచ్. సో మనం క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటే వీటిలో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో మనం డెల్టా ఎక్స్చేంజ్ గురించి ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్, కాయిన్ డిసిఎక్స్, కాయిన్ స్విచ్ ఇవి ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక బ్రోకర్ని తీసుకొని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది చూద్దాం, అండ్ డిపాజిట్ విత్డ్రా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, డెల్టా ఎక్స్చేంజ్ లాగిన్ చేయాలి. సో ఇది ఇంటర్ఫేస్ డెల్టా ఎక్స్చేంజ్ది. ఇక్కడ ఫ్యూచర్స్ ఉంది కదా, మనం మోస్ట్లీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాం. ఓకే, సో ఫ్యూచర్స్లో బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, బ్యాంక్ యూఎస్డి, ఏకేఈ యూఎస్డి ఇలా చాలా కాయిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కాయిన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చార్ట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో మెయిన్ ఇంటర్ఫేస్ ఇది మనకి. సో ఇది బిట్ కాయిన్ చార్ట్స్ ఓపెన్ చేసిన నేను. ఇవన్నీ నార్మల్గా ట్రేడింగ్ వ్యూలో ఉంటాయి ఆప్షన్స్, ఇక్కడ నుండి ఇవన్నీ. ఓకే, సో మనం అమౌంట్ని ఎలా యాడ్ చేయాలి, డిపాజిట్ విత్డ్రాల్ ఎలా చేయాలి? ఓకే, సో ఇక్కడ సింపుల్గా యాడ్ ఫండ్స్ ఉంది కదా, యాడ్ ఫండ్స్ మీద నొక్కండి. అండ్ మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పే అని నొక్కితే ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది, లేదా డైరెక్ట్ ఇక్కడ మీ యూపీఐ ఐడి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మీ ఫోన్పేలో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ నుండి మీరు మనీ పే చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. ఇది డిపాజిట్. నెక్స్ట్ విత్డ్రాల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దీనిపైన నొక్కిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇది విత్డ్రా ఆప్షన్. సో ఇక్కడ మీరు ఎంత మనీ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ విత్డ్రావల్ మీద నొక్కితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే వితిన్ 15 to 20 మినిట్స్లో మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది డెల్టా ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అని, ఆర్డబ్ల్యూఏ టోకెన్స్ అని, ఆల్గో మార్కెట్ ప్లేస్ అని, ఆల్గో బిల్డర్ అని, ఆల్గో హబ్ అని. ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో ముందు ముందు వీటి గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ద ఎఫ్ఐ రిజిస్టర్డ్ బ్రోకర్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ రిమైనింగ్ బ్రోకర్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఫోరెక్స్. సో ఇది మన మెయిన్ టాపిక్. వాట్ ఈస్ ఫోరెక్స్? సి, మనం నార్మల్గా ఇండియన్ మార్కెట్లో కంపెనీ షేర్స్ని బై అండ్ సెల్ చేస్తాం. ఓకే, అండ్ క్రిప్టోలో సింపుల్గా కాయిన్స్లో ట్రేడ్ చేస్తాం. లైక్ బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా ఈ కాయిన్స్ని బై అండ్ సెల్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ వస్తాయి. బట్ ఫోరెక్స్ అంటే ఏంటి? ఫోరెక్స్ అంటే డిఫరెంట్ కరెన్సీస్ని బై అండ్ సెల్ చేసే గ్లోబల్ మార్కెట్. దీంట్లో యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి ఇలాంటి కొన్ని పేర్స్ ఉంటాయి. వీటిలో ట్రేడ్ చేస్తూ ప్రైస్ మూవ్మెంట్ నుండి ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ట్రై చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఫోరెక్స్ మార్కెట్లో కరెన్సీస్ని ట్రేడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 యూఎస్డి. ప్రజెంట్ 1 యూఎస్డి ఈక్వల్స్ టు మన ఐఎన్ఆర్ ఎంత? ఆల్మోస్ట్ 95 రూపీస్. యూఎస్డి అండ్ ఐఎన్ఆర్ ఇదొక పేర్. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్రేడ్ చేస్తాం? ఇప్పుడు 1 యూఎస్డి ఈక్వల్స్ టు 95 రూపీస్ ఉంది కదా, బట్ ఈ ఐఎన్ఆర్ 1 యూఎస్డి ఈక్వల్స్ టు 96కి వెళ్తే మన రూపీ వాల్యూ పడిపోయినట్టు. అదే 95 నుండి 94కి వచ్చిందంటే మన రూపీ వాల్యూ పెరిగినట్టు. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ కరెన్సీ పేర్స్తో ట్రేడ్ చేస్తాం. సో ఇక్కడ నుండి మనం ప్రజెంట్ 95 రూపీస్ ఉంది. సో యాజ్ ఏ ట్రేడర్గా మనం ఏం చేస్తాం? 1 యూఎస్డి వాల్యూ 95 రూపీస్ ఉంది. సో ఇక్కడ 95 నుండి 96కి వెళ్తుంది అంటే ఇక్కడ మనం బై చేస్తాం. లేదు 95 నుండి 94కి వస్తుందంటే ఇక్కడ మనం సెల్ చేస్తాం. సో ఈ విధంగా చాలా పేర్స్ ఉంటాయి. సో ఫోరెక్స్లో పాపులర్ పేర్స్ వచ్చేసి యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి,
యూఎస్డి జేపీవై, యూఎస్డి సిహెచ్ఎఫ్, ఏయుడి, యూఎస్డి, యూఎస్డి సిఏడి, ఎన్జెడ్డి, యూఎస్డి. సో ఫోరెక్స్ మార్కెట్లో ఇవి మేజర్ పేర్స్. ఫోరెక్స్ ఫ్యూచర్స్ ఏముంటాయి? ఇది వరల్డ్ లార్జెస్ట్ ఫినాన్షియల్ మార్కెట్. ఓకే, అండ్ దీంట్లో డైలీ వాల్యూమ్ వచ్చేసి $7.5 ట్రిలియన్ ఉంటుంది. ఓకే, ఇండియన్ మార్కెట్లో డైలీ వాల్యూమ్ వచ్చేసి 15 బిలియన్ టు 25 బిలియన్. సో మన ఇండియన్ మార్కెట్లో డైలీ వాల్యూమ్ వచ్చేసి $15 బిలియన్ టు $25 బిలియన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రిప్టోలో $100 బిలియన్ టు $300 బిలియన్ ఉంటుంది డైలీ వాల్యూమ్. నెక్స్ట్ ఫోరెక్స్లో డైలీ వాల్యూమ్ వచ్చేసి $7.5 ట్రిలియన్ ఉంటుంది. ఈ వాల్యూమ్ చూస్తే మన ఇండియన్ మార్కెట్ ఎంత చిన్నదో అర్థమవుతుంది. ఓకే, సో ఇండియన్ మార్కెట్లో డైలీ వాల్యూమ్ వచ్చేసి జస్ట్ $15 బిలియన్ టు $25 బిలియన్. ఓకే, అండ్ క్రిప్టోలో డైలీ వాల్యూమ్ వచ్చేసి $100 బిలియన్ టు $300 బిలియన్. అండ్ ఫోరెక్స్లో చూడండి, వన్ డే వాల్యూమ్ వచ్చేసి ఫోరెక్స్లో $7.5 ట్రిలియన్. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్లోబల్ మార్కెట్ ఫోరెక్స్. ఓకే, సో ఇది. అండ్ ఇక్కడ హై లిక్విడిటీ ఉంటుంది, హై లిక్విడిటీ అండ్ హై వాల్యూమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది మార్కెట్. ఓకే, సో అందుకే హై వాల్యూమ్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 24 అవర్స్ ఉంటుంది. సాటర్డే సండే మార్కెట్ క్లోజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఫోరెక్స్ మార్కెట్లో చిన్న అమౌంట్తో కూడా మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వరల్డ్ వైడ్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాల్యూమ్ హై ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫోరెక్స్ ఇండియాలో ఇల్లీగల్. ఓకే, క్రిప్టో అనేది ఇల్లీగల్ అని ఇంకా క్లియర్గా ఏం చెప్పలేదు. బట్ క్రిప్టోలో వచ్చిన ప్రాఫిట్స్ పైన 30% ట్యాక్స్ అయితే తీసుకుంటున్నారు ఇండియన్ గవర్నమెంట్. సో క్లియర్గా అర్థమైంది కదా వాట్ ఈస్ ఫోరెక్స్, హౌ ఫోరెక్స్ మార్కెట్ వర్క్స్, వై కరెన్సీస్ మూవ్, ఇవన్నీ క్లియర్గా అర్థమైనాయి కదా. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఫోరెక్స్ మార్కెట్ పార్టిసిపెంట్స్. సో ఈ ఫోరెక్స్ మార్కెట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? సో ఫస్ట్ వన్ బ్యాంక్స్, సెకండ్ సెంట్రల్ బ్యాంక్స్, థర్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఫోర్త్ హెడ్ ఫండ్స్, నెక్స్ట్ రీటైల్ ట్రేడర్స్. సో మనం ఈ రీటైల్ ట్రేడర్స్ కిందకి వస్తాం. సో ఎవరైతే చాలా తక్కువ మనీతో లైక్ 1 lakh, 5 lakh, 10 lakh, 50 lakh ఈ అమౌంట్తో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళని రీటైల్ ట్రేడర్స్ అంటాం. ఈ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, హెడ్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇవి మార్కెట్లో ఎక్కువ మనీతో ఎంటర్ అవుతాయి. చాలా పెద్ద మనీతో బై అండ్ సెల్ చేయడం వల్ల మార్కెట్లో సడన్ గా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే మార్కెట్లో పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందంటే అక్కడ పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు అని అర్థం. అండ్ దీంట్లో కొన్ని సెషన్స్ ఉంటాయి. ఫోరెక్స్ మార్కెట్ ఇంపార్టెంట్ సెషన్స్. దీంట్లో ఫస్ట్ సిడ్నీ సెషన్ ఉంటుంది. సిడ్నీ సెషన్ టైమింగ్స్ వచ్చేసి 2:30 AM టు 11:30 AM. నెక్స్ట్ టోక్యో సెషన్ ఉంటుంది. టోక్యో సెషన్ టైమింగ్స్ వచ్చేసి 5:30 AM టు 2:30 PM. నెక్స్ట్ లండన్ సెషన్ వచ్చేసి 12:30 PM టు 9:30 PM. నెక్స్ట్ న్యూయార్క్ సెషన్ 5:30 PM టు 2:30 AM. సో ఇవి మేజర్ సెషన్స్. బట్ వీటిలో మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఓన్లీ లండన్ అండ్ న్యూయార్క్ సెషన్స్ మాత్రమే. ఓకే, ఈ సిడ్నీ అండ్ టోక్యో ఎక్కువ యూజ్ చేయం, ఎందుకంటే ఈ సెషన్స్లో మార్కెట్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే లండన్ అండ్ న్యూయార్క్ సెషన్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుండి మార్కెట్లో వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ వీటిలో కూడా ఈ లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్లాప్ టైమింగ్స్ ఉంటుంది. దాంట్లో ఇంకా హై వొలాటిలిటీ ఉంటుంది మార్కెట్. సో నెక్స్ట్ వన్ లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్లాప్ 5:30 PM టు 9:30 PM. సిడ్నీ సెషన్ మార్నింగ్ 2 AM టు 11:30 AM వరకు ఉంటుంది. టోక్యో సెషన్ 5:30 AM టు 2:30 PM వరకు ఉంటుంది. లండన్ సెషన్ 12:30 PM టు 9:30 PM వరకు ఉంటుంది. అండ్ న్యూయార్క్ సెషన్ 5:30 PM టు 12:30 AM వరకు ఉంటుంది. సో ఇక్కడ ఈ లండన్ అండ్ న్యూయార్క్ ఇవి మేజర్ సెషన్స్. సో వీటిలో కూడా లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్లాప్ టైమింగ్స్ ఉంటాయి. అది 5:30 PM టు 9:30 PM. సో ఈ టైమింగ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, అండ్ ఈ కంపెనీస్, బ్యాంక్స్ కానీ, సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ ఈ టైమింగ్స్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, సో అందుకే ఈవినింగ్ 5:30 PM టు 9:30 PM వరకు మార్కెట్లో చాలా వాల్యూమ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరూ మోస్ట్లీ ఈ టైమింగ్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తారు. నెక్స్ట్ ఫోరెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏ బ్రోకర్స్ యూజ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ కాబట్టి నేను బ్రోకర్స్ ఏం సజెస్ట్ చేయట్లేదు ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఓవరాల్ టాపిక్ అబౌట్ ఫోరెక్స్ మార్కెట్. సో దీని తర్వాత మనం
ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి చూద్దాం. సో దీంట్లో మేజర్గా ట్రేడింగ్ వ్యూ, MT4, MT5 ఉంటాయి. ఓకే. సో MT4, MT5 గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూ గురించి నేర్చుకుందాం. సో ఇది ట్రేడింగ్ వ్యూ. ఇక్కడ ఈ ట్రేడింగ్ వ్యూ గురించి బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దీని గురించి ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో అడగండి. నేను ట్రేడింగ్ వ్యూ ట్యూటోరియల్ అని నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తా. ఓకే. సో ఇది ఫస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ టూల్స్ ఉంటాయి. క్రాస్, డాట్, యారో ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓన్లీ క్రాస్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇది ట్రెండ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలనుకుంటున్నా. ఓకే. సో ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవచ్చు ఈ ట్రెండ్ లైన్తోని. నెక్స్ట్ ఓన్లీ స్ట్రేట్గా కాకుండా ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రే అవసరం లేదు మనకి. ఇన్ఫో లైన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ లైన్ ఉంది కదా. సో దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలనుకుంటే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా ఈ లైన్ని క్లిక్ చేసుకోవాలి. ఎక్కడైతే లైన్ డ్రా చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా లైన్ డ్రా అయిపోతుంది. ఓకే. సో ఇది ఒకటి మేజర్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ హారిజంటల్ రే, ఇది కూడా మనం చాలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి మాత్రమే లైన్ డ్రా చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నుండే లైన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకే. సో ఇది మేజర్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, ఇవి కూడా మనం చాలా యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నా. అండ్ ప్యారలల్గా ఈ విధంగా ఓన్లీ సింగిల్ లైన్ కాకుండా జోన్ లాగా డ్రా చేసుకోవచ్చు వీటితో. ఓకే. సో ఈ విధంగా నేను ఒక జోన్ డ్రా చేసిన. ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఈ విధంగా మనం జోన్స్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం వీటి గురించి అప్కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఈ విధంగా మనం ఫిబొనాచి యూజ్ చేసుకొని మార్కెట్ ఎక్కడి వరకు ఫాల్ అయింది, ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చా, డౌన్ సైడ్ వెళ్ళొచ్చా అని మనం మార్కెట్ని అనలైజ్ చేయడానికి ఈ టూల్ని యూజ్ చేస్తాం. ఓకే. దీని గురించి ఇంకా క్లియర్గా అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఇవన్నీ ఏం యూజ్ చేయం మనం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి అవసరం లేదు. సో ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ లాంగ్ ఉంది కదా, లాంగ్, షార్ట్. ఇక్కడ నుండి నేను బై చేద్దాం అనుకుంటున్నా. సో మనం ఈ విధంగా లాంగ్ సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడైతే బై చేసామో అక్కడ ఈ టూల్ని యూజ్ చేయాలి. మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఈ లైన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఈజీగా అర్థమవుతుంది, మనకు చూడడానికి నీట్గా కనిపిస్తుంది ఎంత ప్రాఫిట్లో నడుస్తుంది, ఎంత లాస్లో నడుస్తుందని. ఓకే. సో ఇది లాంగ్. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ ఉంది కదా, ఇది బై చేసినప్పుడు, నెక్స్ట్ ఇది సెల్ చేసినప్పుడు. సో సెల్ చేసినప్పుడు పైన స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ కిందికి ఉంటుంది కదా. ఈ విధంగా ఈ టూల్స్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏముంది, ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఒక బ్రష్ ఉంది, బ్రష్ టూల్, యారో మార్కర్. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం జోన్స్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ని నేను ఈ విధంగా జోన్ లాగా డ్రా చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఒక జోన్. నెక్స్ట్ ఇక్కడ ఒక జోన్ డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా జోన్స్ డ్రా చేయడానికి ఈ రెక్టాంగిల్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ టెక్స్ట్ అండ్ సింబల్స్, స్కేల్, ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంది. ఓకే. ఈ స్కేల్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది. ఓకే. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఎన్ని పిప్స్ మూవ్ అయింది అని మెజర్ చేయడానికి ఈ టూల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ 24 చూపిస్తుంది కదా. సో ఈ 30 minutes టైం ఫ్రేమ్ 24 పాయింట్స్ చూపిస్తుంది ఇక్కడ. అంటే 1 పాయింట్ ఈక్వల్స్ టు 10 పిప్స్. ఓకే. సో ఇక్కడ మనం ఫోరెక్స్లో, కమోడిటీస్లో పిప్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం మార్కెట్ ఎంత మూవ్ అయింది అని. ఓకే. సో ఇక్కడ 24 పాయింట్స్ అంటే 240 పిప్స్. సో ఇక్కడ మార్కెట్ విత్ ఇన్ 1 క్యాండిల్లో 240 పిప్స్ మూవ్ అయింది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఇది టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు 1 minute పెట్టుకుంటారా, 30 minutes పెట్టుకుంటారా, 1 hour పెట్టుకుంటారా, మీ ఇష్టం. సో ఈ విధంగా టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ టైం ఫ్రేమ్స్ ఎలా అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెయిట్, సి, ఈ ఒక్క క్యాండిల్ ఉంది కదా, ఈ ఒక్క క్యాండిల్ ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను కదా, ఈ ఒక్క క్యాండిల్ 5 minutesని రీప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ క్యాండిల్ స్టార్ట్ అయ్యి క్లోజ్ అయ్యే వరకు 5 minutes టైం పడుతుంది. సో ఇక్కడ 1 క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 5 minutes టైం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ 1 క్యాండిల్ ఉంది కదా, ఒకవేళ దీన్ని 1 minuteలోకి నేను కన్వర్ట్ చేస్తే ఈ ఒక్క క్యాండిల్లో 5 క్యాండిల్స్గా డివైడ్ అవుతాయి. ఓకే. సో మోస్ట్లీ చాలామంది ట్రేడర్స్ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తారు. ఇది టైం ఫ్రేమ్. నెక్స్ట్ ఇక్కడ క్యాండిల్స్ ఉంటాయి. మనం మోస్ట్లీ క్యాండిల్సే యూజ్ చేస్తాం. ఇక్కడ బార్స్ అంటే ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ హాలో క్యాండిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే. లైన్ చార్ట్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకే. జస్ట్ మీకు చూపిస్తున్నా. సో మనం క్యాండిల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇండికేటర్స్, మీకు ఏమేమి ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు.
మీరు ఏదైనా ఇండికేటర్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఏ అని, తర్వాత వీవ్యాప్ అని, ఇంకా చాలా ఇండికేటర్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఇక్కడ ఉంటాయి మీకు. సో, దాని గురించి ఇంకా క్లియర్‌గా కావాలంటే కామెంట్స్‌లో అడగండి. ట్రేడింగ్ వ్యూ గురించి కంప్లీట్ ట్యుటోరియల్ ఒక ఫుల్ వీడియో చేస్తా. ఓకే. నెక్స్ట్ రీప్లే ఆప్షన్. బ్యాక్ టెస్టింగ్ చేయాలనుకుంటే ఈ రీప్లే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్‌లో వాచ్ లిస్ట్. గోల్డ్, సిల్వర్, తర్వాత కొన్ని పేర్స్ ఉన్నాయి. ఫోరెక్స్ పేర్స్, తర్వాత బిట్‌కాయిన్, ఇథీరియం. వీటిలో మాత్రమే ఎక్కువ ట్రేడ్ చేస్తా కాబట్టి నేను ఇదొక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నా. సో, ఇంతే. దీనికంటే ఎక్కువ ఏం యూజ్ చేయం ట్రేడింగ్ వ్యూలో. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడింగ్ వ్యూ. సో, ఇంకా క్లియర్‌గా మీకు ట్రేడింగ్ వ్యూ గురించి ట్యుటోరియల్ కావాలంటే నాకు కామెంట్స్‌లో అడగండి. ట్రేడింగ్ వ్యూ ట్యుటోరియల్ అని నేను ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో, ఇవి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. సో, నార్మల్‌గా మనం ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తాం. అండ్ చాలామంది MT4, MT5 కూడా యూజ్ చేస్తారు. సో, వాటి గురించి మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, దీని తర్వాత నెక్స్ట్ కమోడిటీస్. సో, కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రా మెటీరియల్స్‌ని బై అండ్ సెల్ చేస్తూ ప్రాఫిట్ చేయడానికి ట్రై చేస్తాం. దీన్నే మనం కమోడిటీస్ అంటాం. అండ్ ఈ కమోడిటీస్ ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది? దీంట్లో ఎలా ప్రాఫిట్ చేయగలుగుతాం అంటే డిమాండ్ అండ్ సప్లై వల్ల ప్రైస్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ సప్లై చేసే వాళ్ళు తక్కువయ్యారు, బై చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతుంది అండ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే గోల్డ్ సప్లై పెరుగుతుందో అండ్ బయర్స్ తక్కువైతారో అప్పుడు గోల్డ్ ప్రైస్ పడిపోతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల కూడా ఈ కమోడిటీస్ వాల్యూ పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. సో, ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు వెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి గోల్డ్ లాంటి కమోడిటీస్ కొనడం స్టార్ట్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరిగి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. వార్స్ అండ్ జియోపాలిటిక్స్ న్యూస్ వల్ల కూడా కమోడిటీస్ వాల్యూ పెరగడం, తగ్గడం జరుగుతుంది. కంట్రీస్ మధ్య వార్స్ గానీ, టెన్షన్స్ ఉంటే అన్‌సర్టెనిటీ పెరుగుతుంది. సో, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మొత్తం సేఫ్ అసెట్స్ వైపు మూవ్ అవుతారు. అండ్ ఎప్పుడైతే ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవుతుందో అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో, మనం మోస్ట్‌లీ ఇరాన్, ఇజ్రాయెల్ నుండి అండ్ అరబ్ కంట్రీస్ నుండి ఎక్కువగా మనం క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, రీసెంట్‌గా మనకి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య వార్ జరిగింది. సో, అప్పుడు క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయింది అండ్ ఆటోమేటిక్‌గా మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ వాల్యూ పెరిగింది. ఎప్పుడైతే వార్స్ గానీ, టెన్షన్స్ గానీ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ గోల్డ్ అండ్ కమోడిటీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇది ఇండియన్ మార్కెట్, క్రిప్టో, ఫోరెక్స్ అండ్ కమోడిటీస్ మధ్య డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా అట్‌లీస్ట్ 1 పర్సన్‌కి ఈ వీడియో షేర్ చేయండి. సో, నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు వీటి గురించి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఓకే. ఫస్ట్ ఇండియన్ మార్కెట్, నెక్స్ట్ క్రిప్టో, ఫోరెక్స్. ఫస్ట్ వన్ అసెట్. సో, ఇండియన్ మార్కెట్‌లో అసెట్స్ ఏంటి? కంపెనీ షేర్స్. ఎగ్జాంపుల్ రిలయన్స్, యాపిల్, టెస్లా. సో, ఇండియన్ మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే వీటిలో ట్రేడ్ చేస్తాం. లైక్ రిలయన్స్ గానీ, యాపిల్ గానీ, టెస్లా గానీ ఇలాంటి కంపెనీ షేర్స్‌ని బై అండ్ సెల్ చేస్తూ ట్రేడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్రిప్టోలో క్రిప్టో కరెన్సీస్. ఎగ్జాంపుల్‌కి బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ సోలానా. సో, క్రిప్టోలో మనం ఈ కాయిన్స్‌లో ట్రేడ్ చేస్తాం. బిట్‌కాయిన్, ఇథీరియం, సోలానా ఇలాంటి ఇంకా చాలా కాయిన్స్ ఉంటాయి. వాటిలో బై అండ్ సెల్ చేస్తూ ప్రాఫిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫోరెక్స్‌లో కరెన్సీ పేర్స్. ఎగ్జాంపుల్‌కి యూరో యూఎస్‌డి, జీబీపీ యూఎస్‌డి అండ్ యూఎస్‌డి సీహెచ్ఎఫ్. సో, ఇలాంటి పేర్స్‌లో మనం ట్రేడ్ చేస్తాం ఫోరెక్స్ మార్కెట్‌లో. ఓకే. నెక్స్ట్ మార్కెట్ సైజ్. ఇండియన్ మార్కెట్ సైజ్ వచ్చేసి ఇందాకనే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా మనం. $15 బిలియన్ టు $25 బిలియన్. ఇండియన్ మార్కెట్‌లో 1 డే వాల్యూమ్ వచ్చేసి $15 బిలియన్ టు $25 బిలియన్. నెక్స్ట్ క్రిప్టోలో 1 డే వాల్యూమ్ వచ్చేసి $100 బిలియన్ టు $300 బిలియన్. ఓకే. సో, ఇండియన్ మార్కెట్ కంటే క్రిప్టో చాలా పెద్దది. ఓకే. ఇండియన్ మార్కెట్‌లో డైలీ వాల్యూమ్ వచ్చేసి $15 బిలియన్ టు $25 బిలియన్ ఉంటాయి. క్రిప్టోలో $100 బిలియన్ టు $300 బిలియన్ ఉంటుంది. నెక్స్ట్ ఫోరెక్స్ ఇంకా చాలా పెద్ద మార్కెట్. సో, ఫోరెక్స్‌లో 1 డే వాల్యూమ్ వచ్చేసి $7.5 ట్రిలియన్. సి అర్థమవుతుంది కదా ఫోరెక్స్ మార్కెట్ ఎంత పెద్దది అని. ఓకే. సో, ఇక్కడ $15 బిలియన్ ఎక్కడ, $100 బిలియన్ ఎక్కడ, $7.5 ట్రిలియన్ ఎక్కడ పర్ డే వాల్యూమ్. ఓకే. సో, ఫోరెక్స్ మార్కెట్ చాలా పెద్దది. నెక్స్ట్ ట్రేడింగ్ హవర్స్. ఇండియన్ మార్కెట్‌లో లిమిటెడ్ టైమింగ్స్ ఉంటుంది. లైక్ మార్నింగ్ 9:15 టు ఆఫ్టర్‌నూన్ 3:30 PM వరకే ఉంటుంది ఇండియన్ మార్కెట్‌లో. ఓకే. నెక్స్ట్ క్రిప్టో
24/7 ఓపెన్ ఉంటుంది మార్కెట్. అండ్ ఫోరెక్స్ మండే టు ఫ్రైడే 24 అవర్స్ ఉంటుంది. ఓకే, 24 అవర్స్ మండే టు ఫ్రైడే. సాటర్డే సండే ఫోరెక్స్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లిక్విడిటీ ఇండియన్ మార్కెట్లో లో ఉంటుంది, క్రిప్టోలో హై, ఫోరెక్స్లో వెరీ హై. సో ఇది ఓవరాల్గా ఇండియన్ మార్కెట్, క్రిప్టో అండ్ ఫోరెక్స్ మధ్య డిఫరెన్స్. ఓకే, అండ్ ఇక్కడ కమోడిటీస్ కూడా ఉంటుంది. కమోడిటీస్లో మనం న్యాచురల్ రీసోర్స్లో ట్రేడ్ చేస్తాం, లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, వీటిలో. ఓకే, సో కమోడిటీస్ కూడా సేమ్ ఇదే, మండే టు ఫ్రైడే 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది అండ్ వాల్యూమ్ వెరీ హై ఉంటుంది. అండ్ అసెట్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, కమోడిటీస్. ఓకే, ఇంకా ఫోరెక్స్లో కొన్ని టాపిక్స్ మిగిలినాయి మనకి, లైక్ పిప్స్ అంటే ఏంటి, లాట్ సైజ్ అంటే ఏంటి, స్ప్రెడ్స్ అంటే ఏంటి, లివరేజ్, మార్జిన్, స్లిపేజ్ అండ్ మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్, వీటి గురించి ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పటికే చాలా లెంత్ అయింది వీడియో. సో ఈ టాపిక్స్ అన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో, అంటే ఎపిసోడ్ 4లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి, మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏ మార్కెట్ నేర్చుకోవాలి, మీకు ఏది సూటబుల్ అవుతుంది అని. ఓకే, సో అకార్డింగ్ టు మీ ఇవన్నీ డిలీట్ చేస్తున్నా, ఎవరైనా నోట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకే, సో అకార్డింగ్ టు మీ ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ క్రిప్టో వచ్చేసి హై రిస్క్ ట్రేడర్స్. నెక్స్ట్ ఫోరెక్స్ వచ్చేసి టెక్నికల్ ట్రేడర్స్. సో అకార్డింగ్ టు మీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇండియన్ మార్కెట్ బెటర్, అండ్ ఎవరైతే హై రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి క్రిప్టో మార్కెట్ బెటర్. అండ్ మంచి ప్రాఫిట్ చేయాలి, షార్ట్ టర్మ్లో పెద్ద పెద్ద ప్రాఫిట్ చేయాలనుకునే వారికి ఫోరెక్స్ బెటర్. బట్ అన్ఫార్చునేట్లీ ఫోరెక్స్ మార్కెట్ ఇండియాలో ఇల్లీగల్ ఉంది. సో మీరు ఇండియాలో ఉండి లీగల్గా ఫోరెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫోరెక్స్ ట్రేడింగ్ని లీగల్గా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో వాటి గురించి కూడా వీడియో కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను వాటి గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్. ఎలా అనిపించింది వీడియో? సో దిస్ ఈస్ ద ఎపిసోడ్ 3 ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఫుల్ కోర్స్. సో ఇప్పటి నుండి రిమైనింగ్ ఎపిసోడ్స్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఎవరైతే రియల్గా ట్రేడింగ్ నేర్చుకోవాలి, ట్రేడింగ్ నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ డైలీ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అండ్ మన ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 పర్సన్కి ఈ ప్లేలిస్ట్ షేర్ చేయండి. ఓకే, సో ఓవరాల్గా ఎపిసోడ్ 3లో మనం స్టాక్ మార్కెట్, క్రిప్టో, ఫోరెక్స్, కమోడిటీస్ వీటి గురించి క్లియర్గా తెలుసుకుంటూ ఏ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఏ బ్రోకర్స్ యూజ్ చేయాలి క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ ఫోరెక్స్ మార్కెట్ ఇండియాలో ఇల్లీగల్ కాబట్టి ఫోరెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి నేను బ్రోకర్స్ చెప్పలేదు. సో దిస్ ఈస్ ద ఎపిసోడ్ 3. అండ్ ఎపిసోడ్ 4లో మనం ఇంట్రడక్షన్ టు టెక్నికల్స్, లైక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మార్కెట్ స్ట్రక్చర్, ట్రెండ్ లైన్స్, వీటి గురించి నేర్చుకుందాం. సో టోటల్గా ఈ ప్లేలిస్ట్లో 30 ఎపిసోడ్స్ ఉంటాయి అనుకుంటున్నా. సో నేను 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేసిన. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అట్లీస్ట్ 1 ఫ్రెండ్కి ఈ వీడియో, ఈ ప్లేలిస్ట్ షేర్ చేయండి. సో నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.